చూడండి, ఎక్స్ప్రెస్ 784 యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇది ఆన్యువల్ ఎగ్జామ్లో రావడం జరిగింది. చూడండి, చాలా సింపుల్గా మనము చేయొచ్చు. 784ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇది ఒక కంపోజిట్ నంబర్. ఇదేంటిది? ఒక కంపోజిట్ నంబర్. ఇది ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అరిథమెటిక్లో భాగంగా దీన్ని మనం విభజిద్దాం. 784ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 784ను ఓకే. ఇక్కడ 2 3 జా, 2 9 జా, 2 2 జా. ఓకే, మళ్ళీ 2 టేబుల్లో వెళ్తుంది ఎందుకంటే యూనిట్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి. 2 1 జా, 2 9 జా 18. ఓకే, 1 2 6 జా. ఓకే, ఇక్కడ యూనిట్ ప్లేస్లో మళ్ళీ 6 ఉంది కాబట్టి 2 చేత డివైడ్ చేయండి. 2 9 జా 18, 2 8 జా 16. ఓకే, అదే రకంగా ఇక్కడ 2 టేబుల్లో మళ్ళీ కూడా మనం డివైడ్ చేయొచ్చు ఎందుకంటే యూనిట్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి. 2 4 జా, 2 9 జా. ఇక్కడ 2 టేబుల్లో పోదు, 3 టేబుల్లో కూడా 3 కూడా డివైడ్ చేయలేదు, 5 కూడా డివైడ్ చేయలేదు. తర్వాత ప్రైమ్ నెంబర్ ఇది 7 కాబట్టి 7 7 జా, 7 7 జా 49. చూడండి, ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి చూడండి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, ఇక్కడ 7 ఇంటూ 7 ఏం రాయొచ్చు? 2లు 4 ఉంది కాబట్టి 2 పవర్ ఆఫ్ 4, 7లు 2 ఉన్నాయి కాబట్టి 7 పవర్ ఆఫ్ 2. ఈ రకంగా మనం ఒకసారి చెక్ కూడా చేసుకోవచ్చు. మీరు ఆధార బాధలు చేసేటప్పుడు చాలా సింపుల్గా ఫాస్ట్గా చేస్తారు. ఇది అప్పుడప్పుడు రాంగ్ అయ్యే ఆన్సర్ అవకాశాలు ఉంటాయి కాబట్టి చూడండి, ఒకసారి మల్టిప్లై చేసుకోండి. ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 7 ఈక్వల్ టు 784. 784 వచ్చింది కాబట్టి మనం చేసిన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రైట్. 2 మార్క్స్ ఈజీగా మీరు గెయిన్ చేయొచ్చు. ఓకే, రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా పబ్లిక్ ఎగ్జామ్లో రావడం జరిగింది. 360 మనం చేసిన చాలా పెద్ద ప్రాబ్లమ్స్. చాలా సింపుల్గా 3 డిజిట్లకు సంబంధించిన ప్రాబ్లమ్సే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. 4 డిజిట్ల దాకా 99% పోతే 4 పోతుంది. 5 డిజిట్లు అయితే 99% రాదు. కాబట్టి మీరు చాలా సింపుల్గా ఇలాంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా పీవైక్యూ, ఇది ఇంతకుముందు వచ్చిన పబ్లిక్ పరీక్షలు వచ్చిన క్వశ్చన్. చూడండి, చాలా సింపుల్గా 360ని చేద్దాం. దీనికి 2 మార్క్స్ ఈజీగా మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ 2 టేబుల్ అవుతుంది ఎందుకంటే 0 ఉంది వాటి యూనిట్ ప్లేస్లో. 2 1 జా, 2 8 జా 0. ఇక్కడ 2 9 జా 0, 2 45 జా, అదే రకంగా 2 వదు. ఇక్కడ 3 15 జా, 3 5 జా. ఈజీగా మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఇక్కడ రాయండి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5. 2లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. 3లు 2 ఉన్నాయి, 5లు 1 ఉంది. కాబట్టి ఈ రకంగా మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 మార్క్స్ మనం గెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. చాలా సింపుల్ ఉందని, చాలా సింపుల్గా మీరు చేస్తారని భావిస్తున్నాను. ఓకేనా, రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా ఆన్యువల్ ఎగ్జామ్లో రావడం జరిగింది. 4 మార్క్స్ కింద రావడం జరిగింది ఈ రెండు. ఓకే, ఈ ప్రశ్న 4 మార్క్స్ కింద రావడం జరిగింది. పీవైక్యూ. ఓకే, ఇది ఆన్యువల్ ఎగ్జామ్లో రావడం జరిగింది. 68 25ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. చూడండి, 68 25 చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 టేబుల్లో పోదు ఎందుకంటే యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 2 చేత డివైడ్ చేయలేము. ఇప్పుడు మరి 3 చేత డివైడ్ చేస్తామో డివైడ్ అవుతుందో చూడండి. 2 అనేది పోదు. 3 చూడండి, 3 అంటే ఏం కావాలి? ఈ నంబర్స్ అన్నింటినీ యాడ్ చేయండి. 6 8 14, 14 2 16, 16కు 5 కలిపితే 21 ఉన్నది కాబట్టి 3 చేత డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 3 చేత డివైడ్ చేయండి.
చూడండి 3 చేత డివైడ్ చేసినప్పుడు 6 8 2 5ని 3 చేత డివైడ్ చేసినప్పుడు 3 2 జా 6 0 8 3 2 జా 6 2 2 అవుతుంది 3 7 జా 21 ఇక్కడ 1 వస్తుంది 5 3 5 జా 15 0 ఓకే చూడండి మనకు కోషెంట్ ఏం రావడం జరుగుతుంది 2275 2275 ఇంకోసారి చూడండి 3 టేబుల్లో పోతుందా లేదా 2 2 4 4 ప్లస్ 7 11 11 ప్లస్ 5 16 16 కాబట్టి ఇది 3 టేబుల్లో పోదు కాబట్టి 3 టేబుల్లో కూడా ఇది డివైడ్ కాదు తర్వాత 5 టేబుల్లో చూద్దాం 5 టేబుల్ ఎందుకు పోతుందంటే ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏముంది యూనిట్ ప్లేస్లో ఇక్కడ 5 ఉంది యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి మనకు 5 టేబుల్లో డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ రాసుకోండి 2275ని ఇక్కడ 5 టేబుల్లో డివైడ్ చేసుకోండి 5 4 జా 22 ఇక్కడ 7 5 5 జా 25 ఇక్కడ 2 5 5 5 జా 25 0 చూడండి మనకు 5 టేబుల్లో చేసినప్పుడు మనకు 4 5 5 రావడం జరిగింది 4 5 5 రావడం జరిగింది ఓకేనా రైట్ ఇక్కడ మళ్ళీ యూనిట్ ప్లేస్లో ఏముంది యూనిట్ ప్లేస్లో 5 ఉంది యూనిట్ ప్లేస్లో ఏముంది 5 ఉంది కాబట్టి మళ్ళీ 5 టేబుల్లో పోయే అవకాశం ఉంది చూడండి 5 9 జా 49 5 1 జా 31 7 టేబుల్లో చూడండి ఇప్పుడు 5 టేబుల్లో పోదు 91 అనేది 91ని 7 టేబుల్లో తీసుకున్నప్పుడు 7 1 జా 7 2 7 3 జా 21 ఓకే కాబట్టి 7 13 జా 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి అక్కడికి స్టాప్ చేయండి చూడండి మనకు ఏం రావడం జరుగుతుంది 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 13 రావడం జరిగింది దీన్ని ఇంకా రాసుకోవచ్చు 3 ఇంటూ 5 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2 5 పవర్ 2 7 ఇంటూ 13 ఇది రాంగా రైట్ అనేది కూడా మనము చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుందాం ఇక్కడ 3 ఉంది ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 1 3 ఈక్వల్ టు 6825 మనకు రైట్ ఆన్సర్ 6825 ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే ఇంకో దీంట్లో రెండు కంపోజిట్ నంబర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని ఇప్పుడు చూద్దాం 3825 అనే కంపోజిట్ నెంబర్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం చూడండి 3825ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఇది 2 టేబుల్లో డివైడ్ చేయలేదు 2 చేత డివైడ్ చేయలేము మనం ఎందుకంటే యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఓకే 2 మళ్ళీ 3 చేత డివైడ్ చేయొచ్చో చూద్దాం ఈ యాడ్ చేయండి 11 ప్లస్ 2 13 ప్లస్ 5 18 వస్తుంది కాబట్టి 3 చేత మనం డివైడ్ చేయొచ్చు కాబట్టి మనం 3 చేత డివైడ్ చేయొచ్చు 3825ని 3 చేత డివైడ్ చేద్దాం 3 1 జా 3 0 8 ఓకే ఇక్కడ 3 2 జా 6 ఇక్కడ 2 వస్తుంది 3 7 జా 21 ఇక్కడ 1 వస్తుంది ఇక్కడ 5 డౌన్ అవుతుంది 3 5 జా 15 ఓకే మనకి ఏమొస్తుంది చెప్పండి 1275 రావడం జరిగింది చూడండి ఇక్కడ వీటిని మళ్ళీ యాడ్ చేసి చూడండి 3 ప్లస్ 5 8 ప్లస్ 7 15 కాబట్టి మళ్ళీ 3 టేబుల్లో పోయే అవకాశం ఉంది పోతుంది కాబట్టి ఇక్కడ చూడండి 1275ని 3 టేబుల్లో చేసినప్పుడు 3 4 జా 12 3 2 జా 6 1 5 3 5 జా 15 కాబట్టి 425 రావడం జరిగింది చూడండి ఇంకోసారి మళ్ళీ యాడ్ చేయండి 6 ప్లస్ 5 11 కాబట్టి 3 టేబుల్తో పోదు ఇప్పుడు మళ్ళీ 5 టేబుల్స్తో చూద్దాం 5 టేబుల్తో పోతుంది ఎందుకంటే ఇక్కడ యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 8 జా 40 5 జా 25 ఇక్కడ చూడండి మళ్ళీ 5 టేబుల్లో పోతుంది 5 1 జా 5 17 జా
ఓకే, మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 17 అని రాసుకోవచ్చు. కాబట్టి 3 పవర్ అప్ టు 5 పవర్ అప్ టు ఇంటూ 17. చూడండి, ఒకసారి మీరు ఇలా చేసిన తర్వాత ఒకసారి మల్టిప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక్కోసారి రాంగ్ పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 17 ఈక్వల్ టు 3825. కాబట్టి మనం చేసిన ఆన్సర్ రైట్. ఓకే, ఇది రెండింటి చేసినందుకు దాదాపు 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ప్రెస్ 2016 యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. చూడండి, ఇది చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. 2016 అనే నంబర్ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. చూడండి, 2016ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఓకే, ఇక్కడ యూనిట్ ప్లేస్లో 6 ఉంది. యూనిట్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి మనము 2 చేత డివైడ్ చేయొచ్చు. చూడండి, 2 1 జా 2, 0 0 డౌన్ చేసాం, 2 0 జా 0 1, 2 0 జా 0 1, 6 2 8 జా 16. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమొచ్చింది 1008. రైట్, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ 2 టేబుల్లో పోతుంది, ఎందుకంటే ఇక్కడ యూనిట్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి. చూడండి, 1008ని 2 టేబుల్లో డివిజన్ చేసినప్పుడు 2 5 జా 10, 0 2 0 జా 0 0 8 2 4 జా 8. కాబట్టి 504 అని రాయొచ్చు. ఓకే, అదే రకంగా 504ను మళ్ళీ ఫ్యాక్టరైజ్ చేయండి. ఓకే, ఏం రాస్తుంది 504కి 2 2 జా 4, 2 5 జా 2 2 జా. కాబట్టి 252. ఇక్కడ మళ్ళీ 2 చేత పోవచ్చు. 2 1 జా 2 2 జా 2 6 జా 2 6 జా 2 3 జా. ఇక్కడ 3 టేబుల్లో 3 2 జా 3 1 జా, మళ్ళీ 21 చేసినప్పుడు 3 7 జా 3 7 జా. చూడండి, మనము 2లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 1 2 3 4 5 2లు ఉన్నాయి, 3లు 2 ఉన్నాయి, 7 ఉన్నాయి. కాబట్టి ఏం రాసుకోవచ్చు 2 పవర్ ఆఫ్ 5 అండ్ 3 పవర్ ఆఫ్ 2 ఇంటూ 7 అని రాయొచ్చు. చూడండి, ఇలా రాసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. తప్పకుండా చెక్ చేయండి. చెక్ చేయకుంటే అప్పుడప్పుడు ఆన్సర్ రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7. ఓకే, చూడండి 2016 రావడం జరిగింది. ఇక్కడ ఈ ఆన్సర్ రైట్, మనం చేసిన ఆన్సర్ రైట్. ఇది రాస్తే మీకు 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా పీవైక్యూసే, ఇది పీవైక్యూసే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, బోర్డ్ ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న. ఓకేనా, రైట్. మళ్ళీ ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ప్రెస్ 2310 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇది కూడా పీవైక్యూసే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఇది 2 మార్క్స్కు రావడం జరిగింది. చాలా సింపుల్గా దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2310. ఓకే, 2310ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు యూనిట్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 2 టేబుల్ అవుతుంది. 2 1 జా 2 5 జా 2 5 జా. ఓకే, ఇక్కడ చూడండి, యాడ్ చేయండి. 10 + 12 ఉంది కాబట్టి 3 టేబుల్లో పోతుంది. కాబట్టి 3 3 జా 9, ఇక్కడ 3 8 జా 24, 3 5 జా 15. ఓకే, చూడండి, మళ్ళీ ఒకసారి యాడ్ చేయండి. 11 + 16 అవుతుంది కాబట్టి 3 టేబుల్లో పోదు. తర్వాత ఏం తీసుకుందాం 5 తీసుకుందాం. 5 టేబుల్లో 5
7 జా 35, 5 7 జా 35. ఓకే, ఇప్పుడు 7 11 జా 5, 7 11 జా 77 రాయండి. 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 11. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి, తప్పకుండా చెక్ చేసుకోండి. మీకు ఆన్సర్ రాంగా రైట్ అనేది ఈజీగా మీకు తెలిసిపోతుంది. 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 11 ఈక్వల్ టు 2310. 2310. కాబట్టి మనం చేసిన ఆన్సర్ రైట్. ఓకే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. షో దట్ ద నంబర్ 5 ఇంటూ 11 ఇంటూ 17 ప్లస్ 3 ఇంటూ 11 ఈజ్ ఏ కంపోజిట్ నంబర్. ఇది కంపోజిట్ నంబర్ అని మనం ప్రూవ్ చేయాలి. ఇది కంపోజిట్ నంబర్ అని ప్రూవ్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు 2 మార్క్స్ క్వశ్చన్గా రావడం జరిగింది. ఇది PYQ, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని మీరు వినండి, ఎందుకంటే ఇలాంటి ప్రశ్న వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. చూడండి, సో ఒక నంబర్ ఏమి ఇవ్వడం జరిగింది, నంబర్ 5 ఇంటూ 11 ఇంటూ 17 ప్లస్ 3 ఇంటూ 11. చూడండి, ఇందులో రెండిట్లలో చూసినప్పుడు ఏది కామన్ ఉన్నది, 11 అనేది కామన్ ఉంది. కాబట్టి 11 అనేది కామన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమి మిగులుతుంది, 5, ఇక్కడ 17. అదే రకంగా ఇక్కడ 11 కామన్గా వెళ్ళిపోయింది కాబట్టి ఈ రెండు ప్లస్ ఇక్కడ రిమైనింగ్ 3 అనేది మిగలడం జరిగింది. చూడండి, 11 ఇంటూ 5 17 జా 5 17 85 ప్లస్ 3. కాబట్టి ఇక్కడ 11 ఇంటూ 88 రావడం జరిగింది. చూడండి, 88కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 88ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 2 44 జా 2 22 2 11. కాబట్టి ఏం రాయొచ్చు, 11 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 11 ఇంటూ 1 అని కూడా రాయొచ్చు. 11 ఇంటూ 1 అని కూడా రాయొచ్చు. చూడండి, దీంట్లో ఈ నంబర్ను పరిశీలించండి. కంపోజిట్ నంబర్ అంటే ఏంది, కంపోజిట్ నంబర్ అంటే 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కంపోజిట్ నంబర్స్ అని అంటారు. కాబట్టి సిన్స్ it has more than 2 factors, more than 2 factors. So the given number is composite number అని రాయొచ్చు. ఈ రకంగా మనము దీన్ని రాస్తే 2 మార్క్స్ రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఒక నంబర్ తీసుకొని ఆ నంబర్లో ఉన్న కామన్గా ఉన్న నంబర్ని కామన్ తీసుకొని దీన్ని ఈ రకంగా చేస్తే మనకు 2 మార్క్స్ క్వశ్చన్గా రావడం జరుగుతుంది. సరే, చాలామంది పిల్లలకు ఈ కామన్ తీయడంలో చాలా రాంగ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నది. కాబట్టి కామన్ తీయకుండా కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. దాన్ని ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము సెకండ్ మెథడ్లో ప్రయత్నం చేద్దాం. ఇచ్చిన నంబర్ ఏంటి, ఇచ్చిన నంబరు 5 ఇంటూ 11 ఇంటూ 17 ప్లస్ 3 ఇంటూ 11. చూడండి, దీన్ని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ కామన్ తీసుకోవడంలో చాలామంది పిల్లలు ఎక్కువ రాంగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా చేస్తే మీకు చాలా సింపుల్గా ఈజీగా మనము ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఓకే, చూడండి, ఇక్కడ 5 ఇంటూ 11 ఇంటూ 17 ఎంత వస్తుంది చూడండి, 935 ప్లస్ ఇది 33. చూడండి, యాడ్ చేసినప్పుడు 8 6 9 రావడం జరుగుతుంది. ఇప్పుడు 9 6 8 అనే నంబర్కి ఫ్యాక్టర్స్ ఎన్నో చూద్దాం. ఫ్యాక్టర్స్ ఏమో రాసుకుందాం. చూడండి, 968కి ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు మనకు 2
4 జా 2 8 జా 2 4 జా. మనకు ఇంకా ఏం చేసినప్పుడు 2 2 జా 2 4 జా 2 2 జా. అదే రకంగా మళ్ళీ 2 చేత పోయినప్పుడు 2 1 జా 2 2 జా 2 1 జా. అదే రకంగా 11 11 జా. ఇక్కడ మనకు ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి దీన్ని ఫ్యాక్టరైజ్ ఏం చేసినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజ్ రాసినప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 11 ఇంటూ 11. దీనికి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 2 కంటే ఎక్కువ ఉండడం జరిగింది మనకు. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ దీంట్లో రావడం జరిగింది. కాబట్టి సిన్స్ it has more than 2 factors. More than 2 factors. So the given number is composite number. ఓకే, ఈ రకంగా చేసిన మీకు మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 మెథడ్లలో మీ ఇష్టం ఉన్న మెథడ్ ఎంచుకోండి, మార్క్స్ స్కోర్ చేయండి. కానీ ఇక్కడ కామన్ తీసే కాడ చాలామంది పిల్లలు రాంగ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ మెథడ్ ఎంచుకోకుండా ఆ మెథడ్ ఎంచుకోండి, ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఓకే, రైట్. ఇంకో PYQస్ను చూద్దాం. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, ఇది 2 మార్క్స్ క్వశ్చన్గా పబ్లిక్ ఎగ్జామ్లో ఇది వరకు రావడం జరిగింది. ఓకే, చూడండి. షో దట్ ద నంబర్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 ఈజ్ ఏ కంపోజిట్ నంబర్. ఓకే, చూద్దాం. దీన్ని చాలా సింపుల్గా మనము ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. గివెన్ నంబర్ ఈజ్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5. చూడండి, ఇందులో రెండింటిల్లో కామన్గా ఉన్న నంబర్ ఏంటి? ఈ ప్లస్ను ఈ ప్లస్కు ఇటుపక్క వైపు ఇటువైపు ఉన్న 2 నంబర్లలో కామన్ ఉన్న నంబరు 5. కాబట్టి ఈ 5ని కామన్ తీసుకుందాం. ఏం చేద్దాం? కామన్ తీసుకుందాం. ఓకే, కామన్ తీసుకున్నప్పుడు ఇక్కడ 5 కామన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది? 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 1 మిగలడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ 5 ఇంటూ వీటిని మల్టిప్లై చేద్దాం. 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఎంత వస్తుంది? 108. ఎంత? 1008 ప్లస్ ఇక్కడ 1. కాబట్టి 5 ఇంటూ 1009 రావడం జరిగింది. 1009 రావడం జరిగింది. చూడండి, మరి ఇక్కడ ఏమున్నాయి చూడండి. ఇక్కడ 1 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండడం గమనించవచ్చు. ఈ నంబర్కి 1 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండడాన్ని మనము గమనించవచ్చు. చూడండి, ఏం రాసుకోవచ్చు? సిన్స్ ఇట్ యాజ్ more than 2 factors, so the given number is a composite number. Given number is composite number. ఓకే, దీన్ని ఇంకో రకంగా కూడా మనము ప్రయత్నం చేయొచ్చు. ఓకే, చూడండి, మెథడ్ 2 ఏ మెథడ్ అన్నా మీరు వాడుకోండి. ఓకే, మీ ఇష్టం ఉన్న మెథడ్ వాడుకోండి. ఇక్కడ కామన్ తీసే దగ్గర చాలామంది పిల్లలు రాంగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మెథడ్ యూజ్ చేయండి. సింపుల్గా మీరు ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. గివెన్ నంబర్ ఈజ్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5. చూడండి, వీటినన్నిటిని మల్టిప్లై చేయండి, 5ని యాడ్ చేయండి. ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు చూడండి, ఒక మల్టిప్లై చేద్దాం. 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 5040 ప్లస్ 5. ఇక్కడ
మనకేమొస్తుంది 5045 రావడం జరిగింది. ఇప్పుడు 5045ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఏం రాయొచ్చు ఇక్కడ దీనికి ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు? దీని ఫ్యాక్టర్స్ 5045కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, 5045 కూడా ఒక ఫ్యాక్టరే ఉంటుంది. ఇంకా ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు 5045 5 1 జా 0 0 5 9 జా. కాబట్టి దీంట్లో ఫ్యాక్టర్ ఇంకోటి ఏం రావడం జరిగింది? ఇంకో ఫ్యాక్టరు 5 రావడం జరిగింది, ఇంకోటి 1009 రావడం జరిగింది. ఈ రకంగా మనకు ఫ్యాక్టర్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు రావాల్సిన ఫ్యాక్టర్స్ ఎన్ని? 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇంకా ఫ్యాక్టర్స్ చేస్తే ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనము ఏమంటాం? కాంపోజిట్ నెంబర్ అని అంటాం. కాబట్టి సిన్స్ it has more than 2 ఫ్యాక్టర్స్, అంటే ఫ్యాక్టర్స్ 2 కంటే ఎక్కువ ఉండడం జరిగింది. కాబట్టి సో ద గివెన్ నంబర్ ఈజ్ కంపోజిట్ నంబర్. ఈ రకంగా కూడా మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, ఈ నంబర్కి ఫ్యాక్టర్స్ రాయండి. 1 వస్తుంది, ఇది వస్తుంది, అది 1 అనేది ప్రతి దానికి ఫ్యాక్టర్ ఉంటుంది. అదే 5065 అండ్ 5 అండ్ 1009 కూడా వస్తుంది. ఇంకా ఫ్యాక్టర్ చేస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ స్టాప్ చేయండి. మనకు కావాల్సింది 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఇది కంపోజిట్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. ఇందులో నుంచి పబ్లిక్ ఎగ్జామ్లలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి కూడా రావడం జరిగింది, ఎంసీక్యూస్గా రావడం జరిగింది. దీనికి 1 మార్క్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. ఓకే, చూద్దాం. ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 108 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 108కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2 5 జా 2 4 జా 2 2 జా 2 7 జా 3 9 జా 3 3 జా 108 ఈజ్ ఈక్వల్ టు 2లు ఎన్ని ఉన్నాయి? 2లు 2 ఉన్నాయి, 3లు 3 ఉన్నాయి. కాబట్టి 2 పవర్ ఆఫ్ 2 అండ్ 3 పవర్ ఆఫ్ 3. కాబట్టి సి ఆప్షన్ కరెక్ట్. దీనికి కరెక్ట్. దీన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రావడం జరిగింది కాబట్టి 1 మార్క్ ఈజీగా మీరు గెయిన్ చేసే అవకాశం ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్గా రావడం జరిగింది. ఇది సిబిఎస్ఈ ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్గా రావడం జరిగింది. చూడండి. ఇఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 2520 ఈజ్ 2 పవర్ ఆఫ్ 3 అండ్ బి 7 into 3 పవర్ ఆఫ్ ఏ, దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ 2b ఈజ్. చూడండి, 2520ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. 2520ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. చూడండి, 2 టేబుల్లో ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. 2 1 జా 2 2 జా 2 6 జా 0. ఇక్కడ 2 6 జా 2 3 జా 0. ఇక్కడ 2 3 జా 2 1 జా 2 5 జా. ఓకే, 3 1 జా 3 5 జా. అదే రకంగా 3 టేబుల్లో 3 3 జా 3 5 జా. అదే రకంగా ఇక్కడ 5 టేబుల్ అవుతుంది 5 5 7 జా 5 7 జా. చూడండి, ఇక్కడ చూడండి 2520ని మనము రాసినప్పుడు ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2లు ఎన్ని ఉన్నాయి? 3. 2 పవర్ ఆఫ్ 3. ఇక్కడ 3 ఎన్ని ఉన్నాయి? 3s 2 ఉన్నాయి కాబట్టి 3 పవర్ ఆఫ్ 2. అక్కడ అదే రకంగా 5 అనేది 1 ఉంది. ఇక్కడ 7 అనేది కూడా 1 ఉంది. చూడండి, మనకు 2 పవర్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇది కంపేర్ చేసుకోండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఓకే, ఇది రైట్. అదే రకంగా ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఏ దగ్గర 2 ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని రాయొచ్చు కదా. ఇక్కడ కంపేర్ చేసినప్పుడు 3 పవర్ ఆఫ్ ఏ, ఇక్కడ 3 పవర్ ఆఫ్ 2 ఉంది కాబట్టి ఏ ఉన్నాం ఇక్కడ 2 రాయొచ్చు. అదే రకంగా 7కి 7 మ్యాచ్ అయిపోయింది. ఇంకా మ్యాచ్ కాని సంఖ్య ఏంటిది? ఇక్కడ 5. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 5 రావడం జరిగింది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు 5 రావడం జరిగింది.
అది చూడండి, మనకు వాల్యూ ఏం కావాలి, ఏ ప్లస్ 2b, ఏ ప్లస్ 2b, ఏమున్నా అక్కడ 2 ప్లస్ 2, b అంటే 5, ఎంత వస్తుంది 2 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 12. దీని యొక్క ఆన్సర్ 12 కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? మీరందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసి మంచి మార్క్స్ స్కోర్ చేయాలని కోరుతూ మీ రాజన్న సార్.